సో మేబీ మై ఫీలింగ్, సో మై అబ్జర్వేషన్, సో మేబీ ఎస్సీలలో డివైడ్ అయి ఉంటాయి గ్యారంటీగా. సో ముస్లిమ్స్ వన్ సైడ్ పై ఉంటాయి, బీసీలు కూడా మెజార్టీ ఇట్ వేసినట్టుగా కనపడుతుంది చాలా క్లియర్గా. అది బికాస్ ఆఫ్ ఈ ఫ్యాక్టర్సే 8 సీట్లు రావడానికి కారణమా? అంతే కదా. సో ఇంకొకటి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కూడా షిఫ్ట్ అయింది కొన్ని నియోజకవర్గాలు, ఒక 7 నియోజకవర్గాల్లో బీజేపీకి షిఫ్ట్ అయింది. అక్కడ 2 రకాలుగా ఉండొచ్చు. లాస్ట్లో బీఆర్ఎస్ వాళ్ళకు ప్రధాన శత్రువు రేవంత్, ప్రధాన శత్రువు కాంగ్రెస్. సో రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మళ్ళీ కూడా అది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది, కానీ బీజేపీ రాదు పిక్చర్లోకి. ఓన్లీ కేంద్రం అన్నప్పుడే వస్తుంది పిక్చర్లోకి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే. ఎందుకంటే లాస్ట్ 4-5 నెలల్లోనే మీకు ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది? జస్ట్ బికాస్ ఆఫ్ దట్. అంటే ప్రజలు చూస్తున్నారు క్లియర్గా, వాళ్ళు దే ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ అసెంబ్లీ అండ్ సెంటర్. సో అట్లా ఇప్పుడు వీళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ కాబట్టి, సో కాంగ్రెస్ని ఓడగొట్టడంలోనే వాళ్ళు థింక్ చేశారు. సో నేను అనుకుంటున్నాను చాలా చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు లాస్ట్ మినిట్లో అంటే క్యాంపెయిన్ ఆపేసి ఉంటారు, మనీ డిస్ట్రిబ్యూషన్ ఆపేసి ఉంటారు. అందుకనే న్యాచురల్గా ఆ ఓటు అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. కొంతమేరకి పెద్ద ఎత్తున జరగకపోవచ్చు, బట్ కొంతమేరకి డెఫినెట్గా జరిగే ఉంటుంది అనేది మనకు ప్రధానంగా కనబడుతుంది. లేకపోతే వీళ్ళు ఎంత ఘోరంగా ఓడిపోవడానికి 0 సీట్లు రావడానికి లేదు అసలు యాక్చువల్గా నిజానికి అయితే కదా. కానీ బట్ ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్న కూడా సో కాంగ్రెస్ను అంటే బీఆర్ఎస్ని ఓడించడంలో ప్రజలు బాధపడుతున్నారు అని నిన్న కూడా చెప్పారు కదా. నిన్న కేసీఆర్ రాసిన లెటర్లో కూడా అది ప్రధానంగా వచ్చింది. మరి తుక్కు కూడా కొట్టారు అంటే అది అబద్ధం అనేది. సో అంటే మీరు ఎంత అర్చనా కానీ ప్రజలు ఒక తీర్పిస్తున్నారు, 2 రిపీటెడ్ తీర్పిస్తున్నారు. సో అందుకనే మీరు దయచేసి ప్రజలు కూడా అంటే వీళ్ళు అన్న మాటలు నమ్మొద్దు. సో ఎందుకంటే వీళ్ళు భయంకరంగా అబద్ధాలు ఆడతారు కదా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బాగా. చూడండి మెదక్ లాంటి పొజిషన్ ప్లేస్లో కూడా వాళ్ళు ఏదో 1-2 రౌండ్లు పోటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, మళ్ళీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. మీకు సిద్దిపేటలో కూడా రాలేదు, అంటే మెజారిటీ కొంత వచ్చి ఉంటుంది కానీ ఆ 80,000 మెజారిటీ అయితే కంటిన్యూ కాలే, హరీష్కి వచ్చింది. ఆ మెజారిటీ ఏమైంది? సిరిసిల్లలో సేమ్ సిచ్యువేషన్, అది కరీంనగర్కి వస్తుంది కానీ. మరి ఎందుకు బీఆర్ఎస్ ఈ పరిస్థితిలోకి నెట్టబడింది? బీఆర్ఎస్ని ప్రజలు అంటే ఇప్పుడు బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక సిచ్యువేషన్ ఉంటే యాంటీ ఇన్కంబెన్స్ ఉంటే, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్పోజ్ అయింది కదా. అది టెలిఫోన్ ట్యాంపరింగ్ కావచ్చు, లేదా కాళేశ్వరము అది ఇంకా మునిగిపోవడం ఇంకా మునిగిపోతుంది కదా, ఇంకా కుంగిపోతుంది. దాని యొక్క నెగటివ్ ఫలితాలు ఇంకా బాగా బయటకు వస్తున్నవి. సో అట్లాగే వాళ్ళు చేసినటువంటి దరిద్ర పనులన్నీ ఎక్కువ పనులు బయటకు వచ్చినాయి కాబట్టి న్యాచురల్ ఇంకా నెగటివిటీ వస్తుంది సహజంగా కూడా. సో అది కూడా పనిచేసి ఉంటుంది ఈ ఎలక్షన్స్లో. సో ఆ రకంగా వాళ్ళు క్లియర్ కట్గా ఒక మ్యాండేట్ అది ఇచ్చారు, ఏంటంటే బీఆర్ఎస్ని మేము యాక్సెప్ట్ చేయమని ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. సో నౌ ఇట్ ఈస్ కాంగ్రెస్. కేసీఆర్ రోడ్ షోలు చేసినా ఇంకేదన్నా చేసినా అసలు పని చేయలేదు. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి మనం. భవిష్యత్ ఏంటి మీరు అనుకుంటున్నారు బీఆర్ఎస్ ది? ఆప్షన్స్ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఉంటుందబ్బా, పోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, నంబర్ 1 హ్యూజ్ అమౌంట్. మొన్న ఎమ్మెల్సీలో కూడా దాదాపు 30 నుంచి 50 కోట్లు పైన పెట్టారు. అందులో ఎమ్మెల్సీలలో చాలా క్లియర్ కట్ గా మనం టార్గెట్ చేసి డబ్బులు ఇస్తే, పర్సలు ఇస్తే చాలు. ఇంకా మనకు లాస్ట్ టైం కూడా అదే కనబడింది, పల్లా రాజేశ్వర రెడ్డి అప్పుడు అదే కనబడింది, ఇప్పుడు కూడా అదే కనబడుతుంది. సో డిస్ట్రిబ్యూషన్ చాలా ఈజీ, క్లియర్ కట్ గా పర్సన్ వారుగా ఇచ్చుకోవచ్చు అదంతా కూడా. సో అది చాలా ఈజీగా ప్లే చేయొచ్చు మనీతోని ఎమ్మెల్సీ ఎలక్షన్. అంటే ఆ రకం కనబడుతుంది. ఇంతకుముందు పాతకాలంలో లేదు ఇట్లా, ఈ మధ్య కాలంలో పల్లా రాజేశ్వర ఇంట్లో అయినాకనే ఇవన్నీ కనబడుతున్నాయి మనకి. సో అందుకని వాళ్ళు దాన్ని టార్గెట్ చేస్తుంటారు ఈజీగా, పెద్ద విషయం కాదు అది. బట్ అల్టిమేట్గా ఆర్డినరీ కామన్ ప్రజలు, నార్మల్ పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నార్మల్ ప్రజలు ఎట్లా థింక్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో బీఆర్ఎస్ అనేది ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర బేసిక్ క్యాడర్ ఉంది కాబట్టి ఉంటుంది, ఎక్కడికి పోదు. బీఆర్ఎస్ ఉంటుంది, ఉండాలి కూడా. ఒక మంచి ప్రజాస్వామ్యం ఉండాలంటే సో 2 పార్టీలు ఉంటే కూడా డేంజరే. సో 3, 4, 5 పార్టీలు ఉంటేనే మంచిది యాక్చువల్గా. సో నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంటే ఆయన స్పేస్ ని వేరే ఏదైనా ప్రాంతీయ పార్టీ ఫుల్ఫిల్ చేసే అవకాశాలు అట్లా ఏమైనా ఉంటాయా అని? ఐ డోంట్ థింక్ యాజ్ అండ్ టుడే అయితే ఉండకపోవచ్చు. ఈ 3 పార్టీలే ఉంటాయి. అంటే ఇప్పుడు సరే కాంగ్రెస్కి ఏమో కానీ బీజేపీకి అయితే తక్షణం బీఆర్ఎస్ ని క్లోజ్ చేస్తేనే ఆ ప్లేస్ ని వీళ్ళు ఆక్యుపై చేయగలుగుతారు కదా. ఎవరికి? బీజేపీకి. బీజేపీ అనుకుంటుంది కదా, సహజంగా అనుకుంటుంది, వాళ్ళు బీఆర్ఎస్ని కిల్ చేయాలని అనుకుంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కి రేవంత్ కి ఒకవేళ పని చేయకపోతే కేసీఆర్ లోపలేయడమో లేకపోతే వాళ్ళ మీద కేసులు పుట్అప్ చేయకపోతే ఈయన మీద వ్యతిరేకత కూడా పెరిగే అవకాశం ఉంది కదా. అంటే నేనంటాను సంకటమైన క్లిష్టమైన స్థితే కదా.